యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. పెహల్గాం లో జరిగినటువంటి ఉగ్రదాడి 22వ తారీఖున జరిగితే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసి కూడా ఒక 5 to 6 డేస్ అవుతుంది. సో డైలీ మనకు అందుతున్న అప్డేట్స్ ప్రకారం అయితే ఈ పాకిస్తాన్ కి సంబంధించిన ఈ ఆర్మీ కావచ్చు, లేకపోతే పాకిస్తాన్ తీసుకున్నటువంటి డిసిషన్స్ ఏవైతే ఉన్నాయో మనం స్పష్టంగా చెప్పినాం, మనం ఉగ్ర స్థావరాలు మాత్రమే టార్గెట్ చేసినాం. మాకు కామన్ పబ్లిక్ తోని కానీ పాక్ సైన్యంతో కానీ మాకు ఎట్లాంటి యుద్ధం లేదు. ఉగ్రవాదులు మాత్రమే మా టార్గెట్, ఉగ్ర స్థావరాలే మా టార్గెట్ అంటూ కూడా క్లియర్ గా చెప్పి ఆపరేషన్ సింధూర్ అనేది మనం చేసాం. అట్లాగే 9 ప్రాంతాల్ని ధ్వంసం చేశాం. కానీ పాకిస్తాన్ కి ఇది ఏ మాత్రం ఎక్కట్లేదు, అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళ భూభాగంలోనే వాళ్ళే పెంచి పోషిస్తున్నారు వాళ్ళని, కాబట్టి ఇంకా ఎంత చెప్పినా అర్థం కాదు. సో వీళ్ళు ఏం చేశారు అంటే మనని, అంటే కామన్ పబ్లిక్ కి, సివిలియన్స్ ని టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు కేంద్రం కూడా కీలక డిసిషన్స్ తీసుకొని వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. బికాస్ మొత్తం దేశవ్యాప్తంగా కూడా హై అలర్ట్ ప్రకటించిన పరిస్థితి. ఇంకోవైపు ఏమో ఇప్పుడు పాకిస్తాన్ కి సంబంధించిన బార్డర్ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, అంటే రాజస్థాన్, గుజరాత్, అలాగే పంజాబ్, అవైతే అత్యంత హై అలర్ట్, అట్లాగే సెన్సిటివ్ జోన్స్ లాగా మారిపోయినాయి. అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఖాళీ చేసిన పరిస్థితి. అట్లాగే దీంతో పాటుగా ఇప్పుడు జమ్మూ కూడా అత్యంత సున్నితమైనటువంటి ప్రాంతాల జాబితాలో చేరిపోయిన పరిస్థితి. సో అక్కడ పూర్తిగా డిసిషన్స్ చాలా స్ట్రిక్ట్ గా తీసుకుంటున్న పరిస్థితి. సిచ్యువేషన్స్ ని బట్టి ఇప్పుడు కేంద్రం అయితే వెంటనే డిసిషన్స్ తీసుకోవడమే కాదు, వాటిని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసేలాగా ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి. మనకు తెలుసు చాలా ప్లేసెస్ లో ఇప్పుడు వెళ్ళిన తర్వాత, అంటే ఎయిర్పోర్ట్ కి వెళ్ళిన తర్వాత ఐదర్ ఫ్లైట్ డిలే ఉంటది, లేదంటే క్యాన్సిల్ అయిన సందర్భాలు ఈ 3-4 రోజుల నుంచి చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. అట్లాగే మనం పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ ని అసలు వాడుకోవట్లేదు కాబట్టి అన్ని డైవర్ట్ కావడము, లేకపోతే రూట్ మార్చుకోను లేట్ గా ప్రయాణాలు చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. అది స్పష్టంగా మనకు తెలుసు. ఇంకా లాభం లేదు అనుకుంది కేంద్రం కూడా, కొంత స్ట్రిక్ట్ గా ఉండాలనుకుంది. కాబట్టి ఇప్పుడు May 15 వరకు కూడా కొన్ని ఎయిర్పోర్ట్స్ ని పూర్తిగా మూసేసిన పరిస్థితి. ఎందుకంటే పాకిస్తాన్ కి సంబంధించిన డ్రోన్స్ ఏవైతే కూల్ చేస్తున్నారో అవన్నీ కూడా ఎయిర్పోర్ట్ ని టార్గెట్ చేసుకొని దాడులు చేస్తున్నట్టుగా పూర్తిగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కావచ్చు, ఆ దాడిని చూసినా కూడా అర్థమైంది. కాబట్టి ఇప్పుడు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 3 రాష్ట్రాలకు సంబంధించిన ఈ పాక్ బార్డర్ కి సంబంధించిన రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ఆల్మోస్ట్ ఒక 32 ఎయిర్పోర్ట్స్ ని తాత్కాలికంగా, అంటే May 15 వరకు మూసివేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. అవి ఏవేవి అంటే అధంపూర్ ఎయిర్పోర్ట్, అంబాలా, అమృత్సర్, అవంతిపూర్, బఠిండా, భుజ్, బికనేర్, చండీగఢ్, హల్వారా, హిండన్, జైసల్మేర్, జమ్మూ, జామ్నగర్, జోధ్పూర్, కండ్లా, కాంగ్రా అంటే కగ్గల్ అని కూడా అంటారు, కేషోర్, కిషన్గర్, కులు మనాలి, లే, లుధియానా, ముండ్రా, నాలియా, పఠాన్కోట్, పటియాలా, పోర్బందర్, రాజ్కోట్, సర్వసవా, షిమ్లా, శ్రీనగర్, టాయ్స్ అండ్ ఉత్తర్లాయ్. సో నేను ఇప్పుడు చెప్పినటువంటి ఈ 32 ఎయిర్పోర్ట్స్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎయిర్పోర్ట్ కి సంబంధించిన డీటెయిల్స్, ఇవన్నీ కూడా షట్ డౌన్ అయిపోయాయి. సో రాకపోకలు ఎవరైనా అక్కడికి సాగించాలనుకునే వాళ్ళు మాత్రం 15వ తారీఖు వరకు అయితే ఇప్పటికైతే ఆ ఎయిర్పోర్ట్స్ అన్నిటిని కూడా షట్ డౌన్ చేసిన పరిస్థితి. నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ఈ ఎయిర్పోర్ట్స్ ని షట్ డౌన్ చేయడానికి రీజన్ ఒకటే, ఎందుకంటే ఈ పాక్ దాడులు చేస్తోంది కూడా కామన్ పబ్లిక్ ని, సివిలియన్స్ ని టార్గెట్ చేసుకొని దాడులు చేస్తోంది. అందులో భాగంగానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అందుకని ఎయిర్పోర్ట్స్ ని పూర్తి స్థాయిలో షట్ డౌన్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ప్రయాణికులు ఎవరైనా ఇక్కడికి వెళ్ళాలనుకునే వాళ్ళు మాత్రం 15వ తారీఖు వరకు ఎంత అర్జెంట్ పనున్నా సరే పోస్ట్ పోన్ చేయాల్సిందిగా విజ్ఞప్తి
చేస్తున్నటువంటి పరిస్థితి. 15 తర్వాత కూడా ఏ పరిస్థితి ఆ రోజు ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంటుందో దానికి తర్వాత కూడా ఫర్దర్ గా డిసిషన్స్ ఉంటాయని కూడా స్పష్టంగా చెప్తోంది. సో ఎయిర్పోర్ట్ కి సంబంధించిన ఈ 32 స్థానాల్లో ఇప్పటికైతే ఎయిర్పోర్ట్స్ అన్నిటినీ కూడా మూసివేసింది కేంద్రం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు